హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పినిశెట్టి శ్రీనివాసరావు గారు రచించిన పాత సామాను అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? పాత సామాను కొంటాం, పాత టీవీలు కొంటాం, పాత ఫ్యాన్లు, గ్రైండర్లు, పాత సోఫాలు, కుర్చీలు, పాత మంచాలు, పరుపులు, పాత స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు ఖరీదుకు కొంటాం. ఓ ఆటో రిక్షా, దానికో మైకో, రికార్డెడ్ క్యాసెట్ పెట్టి వీధులమ్మట తిరుగుతున్నారు ఇద్దరు కుర్రాళ్ళు. నేను పలహారం పూర్తి చేసి అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చుని దినపత్రిక చదువుతూ ఉంటే పాత సామాన్లు కొంటామని మైక్లో వినపడగానే చదవడం ఆపేసి మా మేడంని పిలిచా. ఏమోయ్, ఇంట్లో ఏమైనా పాత సామానుంటే ఇలా పట్రా, వీళ్ళు ఖరీదుకు కొంటారుట అన్నాను. ఏం తమాషాగా ఉందా? ఇదేమైనా మన ఇల్లు అనుకున్నారా? పాత సామాన్లు ఉండడానికే. కోడలు బయటికి వెళ్ళింది కనుక సరిపోయింది. తను వింటే మీకు క్లాస్ పీకేది. ఆ మాటకొస్తే మీరు నేనే ఈ ఇంట్లో పాత సామాన్లు కొంటారేమో కనుక్కోండి. మా మేడం రియాక్షన్ డబుల్ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ షుగర్లెస్ తాగినట్లు అనిపించింది. అమ్మో, పొద్దునే ఇంతలా రియాక్ట్ అయిందంటే ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి అనుకుని మళ్ళీ పత్రిక చదవడంలో నిమగ్నమయ్యాను. కాసేపటికి తనే వచ్చి కాఫీ తాగుతారా అంది. నేను ఇందాకటి షాక్ నుంచి తేరుకోలేదేమో అన్నాను మంద్రస్వరంలో. గట్టిగా చెప్పండి, ఫలహారం చేశారుగా అంది చిన్నపిల్లాడిని గద్దించినట్లుగా. ఇస్తే తాగుతా అన్నాను. ఏం మరీ అంత భయపడి చస్తున్నారు? నేనేమైనా బ్రహ్మరాక్షసులా కనబడుతున్నానా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. మేడం ఇవాళ ఎందుకో గరం గరంగా ఉంది. కోడలి పిల్లతో ఏమైనా డిష్యం అయ్యిందేమో అనుకుంటూ ఆ తెచ్చే కాఫీ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. కాఫీ కప్పు నా చేతికి అందించి నా ఎదురుగా ఉన్న కేన్ చైర్లో కూర్చుంది. తలెత్తి ఆమె ముఖంలోకి సూటిగా చూడాలంటే ధైర్యం చాలటం లేదు. చేతిలో కాఫీ కప్ బ్యాలెన్స్ చేసుకుంటూ అలానే ఉండిపోయాను. చేయి వణుకుతోంది. అలా ఎంతసేపు పట్టుకు కూర్చుంటారు? కాఫీ తాగనైనా తాగండి, కప్పు పక్కనైనా పెట్టండి, లేకపోతే బట్టల మీద పోసుకుంటారు అంది. బాగా వేడిగా ఉంది అంటూ ముందుకు వంగి కప్పు పక్కన పెట్టాను. రోజు వేడిగానే తాగుతారుగా, ఈరోజు ఏమైంది? వేషాలు ఇస్తున్నారు అంది. అంటే ఆ వేడి కాదు, నువ్వేదో వేడిగా ఉన్నట్లుంటేను అంటూ గొణిగాను. లేకపోతే ఏమిటి చెప్పండి? అది ఇంకా చంటి పిల్ల, 3 ఏళ్ళైనా నిండలేదు. ప్లే స్కూలు, దాని బొంద స్కూలు అంటూ నిద్రపోతున్న పిల్లని బలవంతంగా లేపేసి నిద్రమత్తులో ఉండగానే పళ్ళు తోమేసి పాలు పట్టేసి స్నానం చేయించి స్కూల్ యూనిఫామ్ వేసేసి అది వద్దు మొర్రో అంటున్నా వినిపించుకోకుండా తిను తిను అంటూ ఇడ్లీనో 4 దోస ముక్కలనో నోట్లో బలవంతంగా కుక్కేసి తీసుకెళ్ళి స్కూల్లో పడేసి వస్తే ఏమనాలి? 2 ఏళ్ళు నిండి 2 నెలలు కాలేదు. అప్పుడే స్కూలుకు పంపడం ఎందుకు చెప్పండి? అక్కడికి వెళ్ళి ఆడుకునేదేమిటి, నేర్చుకునేదేమిటి? వీళ్ళకి ఒక్క పిల్లని పెంచడం కూడా కష్టంగానే ఉంది. మరైతే కనటం దేనికో? ఎవరితోనైనా మాట్లాడమనండి, గంటల తరబడి మాట్లాడతారు. ఇక టీవీ, ఫోను వచ్చి అందరినీ పాడు చేశాయి. అవి కనిపెట్టిన వాళ్ళని తన్నాలి. ప్రతి ఒక్కరూ అమూల్యమైన సమయం వృధా చేసుకుంటున్నారు ఈ రెండిటి వల్ల. నిజమేరా, నువ్వు చెప్పిందంతా నిజమే అన్నాను మేడంతో. కాఫీ తాగరేమిటి? చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకురమ్మంటారు అంది. ఇదిగో తాగేస్తున్నా అని ఎత్తిన కప్పు దించకుండా తాగేశాను. లేకపోతే అష్టోత్తరం తప్పదు. దాని తల్లి తండ్రికి ఎలాగూ రాత్రి 12 అయితే కానీ నిద్ర పట్టదు. అప్పుడు దాకా ఆ సెల్ ఫోన్లో ఏముంటాయో ఏమో అది చూస్తూ అర్ధరాత్రి దాకా కూర్చుంటారు. ఆ పిల్లకి సెల్ ఫోన్ చూడటం అలవాటు చేశారు. వీళ్లతో పాటే అదీను. అర్ధరాత్రి అయితే కానీ నిద్రపోదు. అంత లేటుగా పడుకున్న పిల్లను పొద్దునే నిద్ర లేపేస్తే దానికి నిద్ర ఎలా సరిపోతుంది? పిల్లలకు నిద్రే బలం కాదు మరి. దాన్ని ఎందుకమ్మాయి అలా నిద్ర లేపి బాధ పెడతారు? ఇంకో సంవత్సరం దాకా స్కూలుకి పంపకపోతేనేం? ఆ ఆటలేవో ఇంట్లోనే ఆడుకుంటుందిగా. మా రోజుల్లో అయితే 5వ ఏట బడికి పంపేవాళ్ళం అన్నానని. మీకు తెలియదులే అత్తయ్య, మీ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు అంతా 2 గంటలు ఆడుకుని వచ్చేస్తారు. అందరితో పాటే మన పిల్ల.
లేకపోతే కాంపిటీషన్లో వెనకబడిపోతుంది. ఆ తర్వాత ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో చేర్పించాలంటే ఈ ఫౌండేషన్ అవసరం. నిద్రదేముంది, మధ్యాహ్నం పడుకుంటుంది అంది మీ కోడలు. పిల్లకు సరిగ్గా మాటలే రాలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తే స్కూల్లో ఇబ్బంది కదా, వచ్చే ఏడాది పంపించొచ్చులే, స్కూల్ మానిపించేయి అన్నందుకు. అదేమిటి, 25,000 ఫీజు కట్టాం, ఇప్పుడు స్కూల్ మానిపించేయమంటారేమిటి? మీకేం తెలీదు, ఊరుకోండి, ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. ఆయన నేను మాట్లాడుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం అని నన్ను తీసి పారేసింది. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుంది. ఏమైనా సరే చంటిదాన్ని బలవంతాన నిద్రలేపి స్కూల్కి పంపడం నాకిష్టం లేదు. మనం చెప్పినా వాళ్ళు మన మాట వినరు. మన అబ్బాయి ఎప్పుడూ బిజీనే, మనతో మాట్లాడడానికే టైం ఉండదు వాడికి. ఇలాంటప్పుడు మనం ఇక్కడ ఉండి ఏం లాభం చెప్పండి? పదండి, రేపే బయలుదేరి మన ఊరు వెళ్ళిపోదాం. మేడం కోపానికి కారణం తెలుసుకున్న నేను, అది కాదురా, మనం వచ్చి వారమే అయింది. వచ్చే వారం అబ్బాయి కంపెనీ ప్రాజెక్టు పని మీద ఓ నెల అమెరికా వెళ్తున్నాడు. ఆ సమయంలో కోడలికి తోడుగా ఉండటానికి మనం వచ్చాం. వాడు అమెరికా నుంచి తిరిగి వచ్చేంత వరకు మనం ఉండకపోతే ఎలా చెప్పు అన్నాను. ఏమో, మొన్నటికి మొన్న చంటిది ఒక పూట అన్నం తినకపోతే, పోన్లే అమ్మాయి, ఊరికే దాన్ని ఏడిపించుకో, తిన్న అన్నం కూడా వంట పట్టదు అన్నానని నా వంక సీరియస్గా చూసింది. అంటే నన్ను నోరు మూసుకోమనేగా అర్థం? పిల్లలు వద్దన్నారని ఊరుకుంటే వాళ్ళు అసలేం తినరు. అపార్ట్మెంట్లో మిగతా పిల్లలు ఎంత బొద్దుగా ఉన్నారో చూడండి, మన పిల్లే సన్నగా ఎలా ఉందో అంది. అయితేనేం, మన పిల్ల యాక్టివ్గానే ఉంది కదా. బొద్దుగా ఉన్న పిల్లలది ఊబ శరీరం, చాక్లెట్లు బిస్కెట్లు తింటే ఒళ్ళు రాక ఏం చేస్తుంది? సన్నగా ఉన్న మన పిల్లే నయం. అయినా అన్నం తింటున్నంతసేపు ఆ సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటుంది చంటిది. అది అంత మంచిది కాదు. ఆ అలవాటు మానిపించేయమన్నానని. మీరెక్కడో బీసీ కాలంలో ఉన్నారు అంది. పిల్ల బాగా దగ్గుతుందిగా, స్కూలుకి పంపించకపోతేనే అన్నానని. ఏం పర్వాలేదు, వెళ్ళనివ్వండి, 2 గంటలు ఆడుకుని వచ్చేస్తుంది, నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ పంపింది. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చంటిదానికి జ్వరం వచ్చేసింది. ఏం చెప్పినా వినదు కదా, మొండిఘటం అంది. మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటామా ఏమన్నానా? ఎవరి పిల్లల్ని వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటారు. మనల్ని ఏదైనా సలహా అడిగినప్పుడు చెప్దాం, లేకపోతే ఊరుకుందాం. మనం చెప్పింది కూడా వాళ్ళకు నచ్చాలనేం లేదు. వాళ్లకు నచ్చకపోయినంత మాత్రాన మనం మనసుని కష్టపెట్టుకోవడం అనవసరం. చెప్పడం వరకే మన ధర్మం, వినడం వినకపోవడం వాళ్ళ నిర్ణయం అన్నాను మేడం మూడు మార్చాలన్న ఉద్దేశంతో. ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకుంది మేడం. భోజనానికి నువ్వు నేను వెళ్తే బాగుంటుంది, కానీ మీ మామగారు వస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఆ పిలిచిన వాళ్ళ మన బంధువులు కూడా కాదు. ఇందులో బాగుండకపోవడానికి ఏముంది అత్తయ్య? వాళ్ళు అందరినీ రమ్మని పిలిచారు. మీరు నేను వెళ్తున్నాక మామయ్య గారు ఒక్కరికే ఇంట్లో వంట ఎందుకు చెప్పండి, అక్కడే తినేద్దాం. ఈ పూట కుక్కర్ పెట్టే పని తప్పుతుంది. ఆయనకు మొహమాటం ఎక్కువ అమ్మాయి. ఇలాంటి ఫంక్షన్లకి రావడానికి ఒప్పుకోరు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కుక్కర్ నేను పెట్టేస్తాలే. అన్నం ఒక్కటే వండితే సరిపోతుందా? కూరలు అవసరం లేదా? నేను చెప్తాలేండి మామయ్య గారికి. కింద సెల్లార్లోనేగా భోజనాలు. ఆ టైంకి మనం చెప్పాక మామయ్య గారు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. అక్కడ వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు. ఇంకా కొంతమంది మగవాళ్ళు ఉంటారు కూడా. అత్తాకోడళ్ల సంభాషణ నా చెవిన పడుతూనే ఉంది. ఇంతకీ మా మేడం మాట నెగ్గలేదు కనుక ఆవిడ ఈరోజు కూడా హాట్గానే ఉంటుంది అనేది అర్థమైపోయింది. అప్పటి వరకు పడక గదిలో కూర్చుని దినపత్రిక చదివి మంచం మీద కాస్త నడుం వాల్చుదామనుకున్న నేను ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆ ఆలోచన విరమించి దినపత్రిక చదవడం కొనసాగిస్తున్నాను. ఇక్కడో చిన్న విషయం. మేడం అంటే నేను నిజంగానే భయపడిపోతున్నానని కాదు. మేడం హాట్గా ఉన్నప్పుడు మనం కాస్త వినయ విధేయతలు ప్రదర్శించి యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అన్నట్లు మనం నటనా కౌశలం చూపించామనుకోండి, పర్వాలేదు, నా మొగుడైనా కనీసం నా చెప్పు చేతల్లో ఉన్నాడు అన్న భావన ఆవిడలోని అహాన్ని శాంతింపచేసి గుండె అనే ప్రెషర్ కుక్కర్లో పొంగి పొర్లుతున్న కోపాగ్ని అనే స్టీము సేఫ్టీ వాల్వ్ ద్వారా బయటకొచ్చి గుండె బరువు తగ్గుతుంది.
ఆ తర్వాత అంతా కూల్ లేకపోతే రోజంతా ఘర్షణ సంఘర్షణ. కృష్ణ పరమాత్మకు ఈ కిటుకులన్నీ తెలుసు కనుకనే మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యావతి అంటూ సత్యభామ గర్వాహంకారాలతో కాలుతో తన్నినా అయ్యో నీ కాలు కందిందేమో అంటూ పరిహాసం ఆడాడే కానీ ఆగ్రహించలేదు ఆ జగన్నాటక సూత్రధారి మురారి. కనుక పతి అన్నవాడు కాస్త సహన కౌశలం ప్రదర్శించాలే కానీ ఆ తర్వాత సరస శృంగార మదనకేళి విలాసాల్లో ఆ సతీసతుల సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమమేగా. మేడం గారు గదిలోకి ప్రవేశించి తలుపు మూసేశారు. గదంతా పొగలు వేడి సెగలు వ్యాపించినట్లయింది. కళ్ళద్దాల్లో నుంచి కళ్ళు రిక్కించి చూస్తున్నాను. పక్కనున్న టేబుల్ మీద నుంచి పుస్తకం ఒకటి కింద పడింది. పడింది అనటం కంటే మేడం పడేసింది అనటం కరెక్ట్. మేడంకు కోపం వచ్చిందని నాకు తెలియచెప్పడానికి పళ్ళెమో గరిటో గ్లాసో ఇలా చేతికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి కింద పడేసి నా అటెన్షన్ తన వైపు తిప్పుకోవటం అలవాటు. 3వ ఫ్లోర్లో ఓ పిల్ల పెద్ద మనిషి అయిన సందర్భంగా వాళ్ళు భోజనాలు పెట్టుకుంటున్నారు. అందరినీ రమ్మని పిలిచారు. దానికి మీరెందుకు చెప్పండి, ఆడవాళ్ళం మేము వెళ్తే బాగుంటుంది కానీ ఆ మాట అంటే ఒప్పుకోదే. మీ ఒక్కరికి కుక్కర్ పెట్టి అన్నం వండటం దేనికి అంటుంది మీ కోడలు. అది అలాగే మాట్లాడుతుంది కానీ మీరేం రాకండి భోజనానికి, బయట ఎక్కడైనా హోటల్లో భోజనం చేసి వచ్చేయండి అంది మేడం నా ముఖంలోకి సీరియస్గా చూస్తూ. దాందే ఉందిరా, ఒక్క పూట భోజనం చేయకపోతే ఏమవుతుందిట, నేను ఈ మధ్యాహ్నం భోజనం మానేస్తానులే అన్నాను. అదే నాకు నచ్చదు. నా వల్ల మీరు ఉపవాసం ఉన్నారని కోడలి పిల్ల అపార్ట్మెంట్లో అందరికీ టముకేసి చెప్తుంది. నా వంక ఉరుమురిమి చూస్తూ అంది. అలా కాదు కానీ ఓ ప్లేట్లో వాళ్ళు పెట్టిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిస్తాను, మీరు ఇంట్లోనే కూర్చొని తిందురు గాని అంది. ఇదేదో మధ్య మార్గంలా ఉందనిపించింది. కానీ ఇంత యాతన దేనికి, అక్కడికి వెళ్ళి తినేస్తేనేమో అనిపించింది. కానీ మేడం రావద్దన్నాక ఎలా వెళ్తాను? అలా చేస్తే ఫుడ్ ఉండదు బెడ్ ఉండదు అని కాదు కానీ మనశ్శాంతి ఉండదు. అంతేలేండి, మా నిల్లు వదిలి వేరే చోటుకొచ్చాక వాళ్ళు చెప్పిందే వినాలి, కాదనే స్వతంత్రం మనకెక్కడుంది అంది గది తలుపు తీసి బయటికి వెళ్ళబోతూ. పుస్తకం కింద పడింది అన్నాను. తీసి పైన పెట్టండి, అలా గంటల తరబడి కదలకుండా కూర్చుంటే కీళ్లు పట్టేస్తాయి, కాస్త కదలండి అంది బయటికి వెళ్తూ. ఆ వెంటనే కోడలొచ్చింది. మావయ్య గారు, మధ్యాహ్నం కింద సెల్లార్లో భోజనాలున్నాయి, 3వ ఫ్లోర్ వాళ్ళు అందరినీ రమ్మని పిలిచారు, మీకేం అభ్యంతరం లేదుగా అంది. అబ్బే అన్నాను. కోడలు వెళ్ళిపోయింది. మేడం వచ్చింది. ఏమిటి భోజనానికి పిలిపొచ్చినట్టుంది, ఏం చెప్పారేమిటి అంది. ఏం చెప్తాను అన్నాను. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు, నేను చెప్పినట్లు చేయండి అంది. ముందు నుయ్యి వెనుక కొయ్యి. నా కొడుకు అమెరికా వెళ్ళి అప్పుడే 10 రోజులైంది, ఇంకో 20 రోజులకు కానీ రాడు. అప్పటిదాకా కళ్ళు చెవులు మూసుకుని కాలక్షేపం చేస్తే చాలు అనుకుంటూ మేడం కింద పడేసిన పుస్తకం తీసి టేబుల్ మీద పెట్టాను. మరోసారి కూడా ఫుడ్ ప్రాబ్లం ఇలానే వచ్చింది. అది దినం భోజనం రూపంలో. పెంట్ హౌస్లో ఉన్న ఆయన తల్లి కాలం చేశారట. పెద్ద దినం రోజు అపార్ట్మెంట్లో వాళ్ళని భోజనానికి పిలిచారు. వాళ్ళెవరో మా కొడుకు కోడలికి తప్ప మాకు కూడా తెలీదు. మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు వెళ్ళమ్మాయి, మేము రావు. వాళ్ళు అందరినీ రమ్మని పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు అంటుంది కోడలు. ఏంటి బాగోదు, అసలు మేమెవరమని, ఈవేళ ఉంటాం రేపు వెళ్ళిపోతాం, ఆ పోయినావిడెవరో మాకు తెలీదు, నువ్వెళ్ళు, మేము ఇంట్లోనే వండుకుని తింటాం. ఖాళీగా కూర్చుంటే నాకు ఏం తోచడం లేదు, వంట పూర్తిగా మర్చిపోయేలాగున్నాను, ఈ ఒక్కరోజైనా కాస్త వంట చేసుకొని మేడం సీరియస్గానే చెప్పింది. కోడలి పిల్ల ఇంకేం మాట్లాడలేదు. 12ంటికి చంటిదాన్ని తీసుకుని కోడలి పిల్ల వెళ్ళిపోయింది. మా మేడం అప్పుడు వంట మొదలు పెట్టబోతే గ్యాస్ అయిపోయింది. 2వ సిలిండర్ ఉంది కానీ సిలిండర్ మార్చటం, రెగ్యులేటర్ తీసి పెట్టడం ఇవన్నీ ఎందుకు అనుకుందో ఏమో. ఇక వంట చేయనులేండి, మీకు ఆకలిస్తే బయటికెళ్ళి తినేసిరండి, నేనేం తినను అంది. అట్లా కాదులే అని హోటల్ నుంచి కర్డ్ రైస్ తెచ్చాను, ఇద్దరం తిన్నాం. నాకు కోడలి తీరే నచ్చలేదు. ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం, వంట చేసి పెట్టాలన్న ఇంగితం ఉండొద్దు. నేను వద్దన్నాననే అనుకోండి, ఊరుకోవడమేనా? ఇదేనా అత్తమామలకిచ్చే గౌరవం?
వాళ్ళ అమ్మా నాన్నలు వస్తే ఇలానే వదిలేసిపోతుందా? అసలు భయం లేకుండా పోయింది. మనవాడు ఓ చవటాయి. వాళ్ళు రమ్మంటేనేగా మనం వచ్చింది. అబ్బాయిని రానియండి, చెప్తాను. ఇంకో 4 రోజుల్లో అబ్బాయి ఎలాగో వచ్చేస్తాడు. ఆ మాత్రం దానికి గొడవ ఎందుకు చెప్పు? కోడలి మీద కొడుక్కి కంప్లైంట్ ఇస్తే బాగుంటుందా? వాళ్ళు గొడవలు పడితే మనకు ఆనందమా చెప్పు? మన అమ్మాయే అలా చేస్తే సర్దుకుపోము. వయసులో ఉన్నప్పుడు పిల్లలకు ఆ జోరు పొగరు ఉంటాయి. వయసు మీరిన వాళ్ళు మాత్రం అంత ఫాస్ట్గానూ ఉండట్లా? అంటే నన్ను ఉద్దేశించేగా మీరనేది? చచా, నువ్వు ఫాస్ట్ ఏమిటి అని బయటకు అని, నువ్వు సూపర్ ఫాస్ట్ అని మనసులో అనుకున్నాను. ఈ ఎటకారమే వద్దంట. అసలు మీరు గట్టిగా ఉంటే పిల్లలు ఎందుకు ఇలా తయారవుతారు? పిల్లలేంటి, నువ్వు కూడా నా మెతకదనం చూసే కదా అన్నాను. మాటకు మాట. మీది వృచ్చిక రాసని నాకు తెలుసు. బయటకు కనపడరు. ఏం తెలియనట్టే ఉంటారు. గప్చుప్గా చేసేది చేసేస్తుంటారు. రామ, మీ సింహరాశి వాళ్లతో పోరాడి నెగ్గగలమా అన్నాను. మా వాగ్యుద్ధానికి అంతరాయం కలిగిస్తూ కోడలు, మనవరాలు నిహారిక వచ్చేశారు. గ్యాస్ అయిపోయిందన్న విషయం తెలుసుకుని, అయ్యో నాకు ఫోన్ చేయకపోయారా మావయ్య? ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాను, వచ్చి సిలిండర్ మార్చేదాన్ని కదా అంది కోడలు. మేము హోటల్ నుంచి తెచ్చుకు తిన్నామని తెలిసి నిజంగానే బాధపడింది. పర్వాలేదులే అమ్మా, గ్యాస్ అయిపోవటం వల్ల కానీ, లేకపోతే మీ అత్తగారే వంట చేసేసేవారు అన్నాను. సారీ మావయ్య, ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ బాధపడింది. మీతో మర్యాదగానే మాట్లాడుతుంది, నా దగ్గరకు వచ్చేసరికి వేషాలు. మేడం గారు ఉడుక్కున్నారు. అత్తాకోడళ్ల అనుబంధంలో అపశృతులు అనాదిగా వస్తున్నవే. ఆధిపత్యం కోసం అత్తగారు అప్పట్లా అణిగిమణిగి ఉండటానికి ససేమిరా అంటూ నేతి విద్యాధికులైన కోడళ్ళు. నా కొడుకు అమెరికా నుంచి వచ్చేశాడు. ఓ వారం తర్వాత గరీబ్ రథ్కి టికెట్లు దొరికాయి. స్టేషన్కి బయలుదేరే ముందు అత్తగారికి చీర జాకెట్టు పెట్టి వంగి మా ఇద్దరి కాళ్లకు నమస్కరించింది కోడలు. మనవరాలకి మేము వెళ్ళిపోతున్నామని తెలిసిందేమో, నేను వస్తా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. మళ్ళీ వస్తావు నాన్న అంటూ చంటిదానికి నచ్చ చెప్పి బయలుదేరాం. కారులో స్టేషన్కు తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించాడు నా కొడుకు. స్టేషన్కు చేరుకున్నాక, ఏమ్మా, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? నీ కోడలికి కొంచెం తొందరపాటు ఎక్కువ. నీ మనసుకి ఏదైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించమ్మా అంటూ తల్లి చేతులు పట్టుకున్నాడు నా కొడుకు. అలాంటిదేం లేదులే అయ్యా అంటూ కొడుకును దగ్గరకు తీసుకుంది. ట్రైన్ కదిలింది. కొంచెం సేపు అయ్యాక, చూసావా వాడు నా కొడుకు, కోడలు కూడా మంచి పిల్లేరా అన్నాను మేడంతో. ఎందుకో తెలియదు కానీ కళ్ళల్లో నీళ్లు చిప్పిలుతూ ఉంటే నా భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. మేడం పిచ్చిది, అలా గయ్యాళిలా కనపడుతుంది కానీ దాని మనసు వెన్న. సెంటిమెంట్ వేడి తగిలిందంటే ఇట్టే కరిగిపోతుంది. ఆ తర్వాత నెయ్యిలా గుమగుమలాడుతుంది. ఇంటికి చేరుకోగానే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను సురక్షితంగా చేరామని. ఆ తర్వాత మేడం కూడా కోడలతో ఫోన్లో మాట్లాడింది. నిహారికను జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, తప్పక వస్తామని చెప్పింది. ఇంటికి చేరుకుని అప్పుడే 2 రోజులైంది. బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాను. పాత సామాన్లు కొంటాం, పాత కుర్చీలు కొంటాం అంటూ కింద నుంచి అరుపు వినిపిస్తుంది. ఏమోయ్ అన్నాను. ఈ ఇల్లు, ఇంట్లో ఉన్న సామాను, మనుషులు అన్నీ పాతే. ఏదమ్మాలో మీరే నిర్ణయించుకోండి అంది. ఇవేమీ అమ్మేవి కాదురా, పాత పడ్డాయి కానీ పనికి రానివి కావు. వీటి నాణ్యత, మన్నిక, పనితనం ఇప్పుడు వచ్చేవాటికి ఏది? ఇప్పుడు వచ్చేవి దాదాపు యూజ్ అండ్ త్రో, అల్పాయుషు వస్తువులే. అలాగే మన మన్నిక వేరు. నాటి శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ, సహనం, ఓర్పు, వివేకం, విచక్షణ, విశ్లేషణ, భయభక్తులు నేటి తరంలో ఎంతవరకు ఉన్నాయన్నదే ప్రశ్న. ఇప్పుడంతా వేగం, విచ్చలవిడితనం, ఆవేశం, ఆర్భాటమే. వాటి పర్యవసానం తడబాటు, తప్పటడుగులు, నిరాశ, నిస్పృహ, నైరాస్యం, ఆత్మహత్యలు, అర్ధాంతరంగా నిండు జీవితాలకు ముగింపు. ఈ దుష్పరిణామాల నుంచి నేటి తరాన్ని రక్షించగల శక్తి మన పాత తరానికే ఉంది. అందుకని మనకి మనం పాత సామాను కింద జమ కట్టుకుని అచేతనంగా కూర్చోకుండా నేటి తరాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతుల నుండి కాపాడేందుకు అవకాశం దొరకపుచ్చుకుని వారి తప్పొప్పులు నిదానంగా తెలియచేస్తూ
తగు సూచనలిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, స్థైర్యం ఇనుమడింపచేసి వారికి వెన్నుదన్నుగా నిలిచి విజయపదం వైపు నడిపించవలసిన గురుతర నైతిక బాధ్యత మన పాతతరం మీద ఉంది. మనం పాత సామాన్లమే, కానీ పనికొచ్చే పాత సామాన్లం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అన్నాను. మేడం మౌనంగా నన్ను చూస్తూ ఉండిపోయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.